ప్రభు దగ్గర చెప్పండి, ప్రభు దగ్గర చెప్పండి, ప్రభు దగ్గర చెప్పండి. దేవా దేవా కడగండి, కడగండి యేసునామములో, కడగండి యేసునామములో, కడగండి యేసునామములో, మమ్మల్ని కడగండి పరిశుద్ధుడా, కడగండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు పరిశుద్ధడానికి స్తోత్రము డాడీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు పరిశుద్ధుడా. ప్రభు, ఈ సమయం మీకు అప్పగిస్తున్నాం, ఈ కృపగల సమయాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాం ప్రభు. నీ కృపగల సమయంతో నన్ను కడగండి, కడగండి, కడగండి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బలపరచండి. అద్భుతం జరిగింపచేయండి దేవా. వందనాలు. మా హృదయం మీకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడుతున్న ఆశతో ఉన్నాం ప్రభు. సంఘముగా ఉన్న మమ్మును, నీ బిడ్డలుగా ఉన్న మమ్మును, నీ పిల్లలుగా ఉన్న మమ్మును కృపచేత నిలబెట్టుకోండి, కృపచేత నిలబెట్టుకోండి, కృపచేత నిలబెట్టుకోండి పరిశుద్ధాత్మ. వందనాలు, వందనాలు పరిశుద్ధాత్మ. సమాధానము కలిగిస్తున్నవాడు వందనాలు. నీ వాక్యం, నీ కృప, సమృద్ధి మాలో మా అందరిలో మీరు కుమ్మరింపచేయండి యేసుక్రీస్తు నామములో. సమాధానం కలిగింపచేయండి యేసునామములో. ఇక్కడ ఉన్నవారు ఎలాంటి వారు ప్రభువా, వారందరికీ తగిన విధముగా నీ కృపా వాక్యమును అందింపచేయండి యేసుక్రీస్తు నామములో. మీ చిత్తము నెరవేర్చండి పరిశుద్ధాత్ముడా. మీ సమాధానము కలిగించుమని యేసు నామములో అయ్యా నా సమస్తము నీకు అర్పిస్తూ ఉన్నాం. అయ్యా నేను తగ్గాల, నాలో మీరు హెచ్చించబడాలా. నా మాట తగ్గాల, నీ మాట హెచ్చాలా ప్రభువా. నా నాలుక తగ్గాల, నీ నాలుక మాట పెరగాల ప్రభువా. నా హృదయపు ఆలోచనలు తగ్గాల, నీ హృదయపు తలంపులు పెరగాల. మాలో మీరు మాట్లాడండి యేసు నామములో. ఈ ఆదివారం ఒక మార్పు గల ఆదివారముగా, అవునయ్యా మేము క్రీస్తులో జీవించుచున్నామా, మేము ప్రభువులో జీవిస్తున్నామా, మేము ప్రభువులో జీవిస్తున్నావా అన్న ప్రశ్న మీరు మాకు వేస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనాలు. మా హృదయం మీకు అప్పగిస్తూ ఉన్నాం. మీ కృపతో మమ్మల్ని బలపరచండి, మీ క్షేమాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరము చక్కగా కూర్చుందాం యేసుక్రీస్తు నామములో. కొద్దిసేపు దేవుని పరిశుద్ధమైన గ్రంథములో నుంచి కొన్ని ఆత్మీయ మాటలు మనము చూసుకుంటాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి జాగ్రత్త గలవారుగా దేవుని వాక్యం వింటాం యేసుక్రీస్తు నామములో. ఆమెను చెప్పండి. యేసు నామములో మన ప్రభువు మనలందరినీ కూడా బలపరచును గాక. హల్లెలూయా. ఈ ప్రక్క వారికి చెప్పండి, ప్రభువు మనలను బలపరచును గాక అని. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మంచిది దేవుని ప్రియులారా. దేవుడు మనల్ని తన వాక్యముతో దర్శించబోతుండగా జాగ్రత్త గలవారుగా దేవుని వాక్యం వింటాం. ప్రభువు సమాధానము మనందరికీ యేసు నామములో అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. నేను హృదయం చేయబెట్టుకొని చెప్పండి, నేను దేవునికి చెందినవాడును యేసు నామములో అని. నీ ప్రక్కవ చేయి పట్టుకొని చెప్పండి, మనము దేవునికి చెందిన వారం యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గంభీరముగా హల్లెలూయా. దయచేసి వాక్య పరిచర్య కొనసాగుతుండగా మీకు సమాచార కేంద్రాలను సైలెంట్లో పెట్టుకుంటే దేవునికి నాకు చాలా సంతోషం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథమున ప్రతి ఒక్కరూ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వింటాం. చూడండి, లూకా సువార్త
14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము. సౌండ్ దగ్గర తీసేయండి, చెవులు పేలిపోతాయి, చెవులు పగిలిపోతాయి. సో ఇది వరకు నేను చెప్పిన ప్రకారంగా వీళ్ళు చాలామంది లేకపోవచ్చు చెప్పిన మాటలు. దయచేసి ప్రార్థన సమయం వెంబడించండి, ప్రార్థన సమయాన్ని వెంబడించండి. మనం అన్నిటికీ సమయాన్ని ఇచ్చే విధంగా దేవునికి సమయాన్ని ఇవ్వకూడదు, దేవునికి ఇచ్చినట్టుగా అన్నిటి కూడా ఇవ్వకూడదు. దేవునికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని మనం ఇవ్వగలగాలి. హల్లెలూయా. నా బ్రతుకులో లేక జీవితంలో వేరే ఇతర విషయాలకు నువ్వు సమయాన్ని ఇచ్చినట్లు, వేరే ఇతర విషయాలకు నువ్వు అవకాశం సమయాన్ని ఇచ్చినట్లు దేవునికి ఇవ్వకూడదు. అలాగనే దేవునికి ఇచ్చినట్లు వేరే విషయాలకు కూడా సమయాన్ని ఇవ్వకూడదు. దేవుడు మన బ్రతుకులో ఒక ప్రత్యేకముగా ఉండాలి యేసుక్రీస్తు నామమున వల్ల. ఆమేన్. రైట్. అలాంటి మనసు కలిగితే, అలాంటి ఆలోచన కలిగి ఉంటే ప్రభువుని మనం యథార్థముగా కొలవగలం యేసుక్రీస్తు నామమున వల్ల. హల్లెలూయా. నా చేతులు చెప్తున్నాను ప్రియులకు, దయచేసి ప్రార్థన సమయాన్ని వెంబడించండి. లేని ఎడల మనము దుర్మార్గతను వెంబడించినట్టుగా అయిపోతుంది. ఇంతకు పైపెచ్చుగా ఎలాగ చెప్పాలో నాకు తెలీదు. నాకు తెలిసి ఇదే చివరి స్టేజ్ అనుకుంటాను. ఒక సేవకుడు చేతులు ఎత్తి చెప్పడం అంటే ప్రార్థన సమయం ప్రార్థనే ఉండాలా. ప్రార్థన సమయంలో బోకులతో కూడా కూర్చోవద్దు, ప్రార్థన సమయంలో మాట్లాడుకుంటూ కూర్చోవద్దు, ప్రార్థన సమయంలో వంటలు చేసుకుంటూ కూర్చోవద్దు. ప్రార్థన సమయం ప్రార్థనకి ఇవ్వాలి. ప్రార్థన సమయంలో పని కూడా చేయకూడదు. ఆయన వాక్యం మాట్లాడుతుంది. హల్లెలూయా. నేను రోజు ఎందరినో చూస్తుంటాను, క్రైస్తవుల్ని, మన సంఘ బిడ్డలు కూడా, వారి పనికి, వారి కాలేజెస్కి, వారి ఎగ్జామ్స్కి అన్నింటి కూడా సమయాన్ని పెడతారు. అంటే కొద్దిగా ఒక అర్ధ గంట లేట్ అయిపోతే పనులు మనకు రావాల్సిన ఆ డబ్బు రాదు కదా, కాబట్టి మనం ముందుగా వెళ్తాం. క్రైస్తవునికి ఆశ ఎలాగ ఉండాలంటే, కొద్దిగా లేట్ అయితే దేవుని కృపని కోల్పోతానేమో. ఆమేన్. ఇంతవరకు వాక్యం చెప్పాను కదా, ఆయన సన్నిధిలో ఉండువారి దృష్టి పైన, ఆయన సన్నిధిలో ఉండువారి పైన ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు అని. హల్లెలూయా. మొట్టమొదటిది. రెండవది, ఆరాధన చేస్తున్నప్పుడు మనలో కొందరు దేవుని ఆత్మతో నింపబడుతుంటారు. మనం వాళ్ళు చూసుకుంటూ కూర్చోవద్దు. వాళ్ళ గురించి కొందరు కేటాయించబడ్డ వాళ్ళని ఆపడానికి, వాళ్ళు పట్టుకోవడానికి. మన పని దేవుని ఆరాధన చేయడం మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. కానీ అందరూ దేవుని ఆత్మతో నింపబడటం అనేది దేవుని వాక్యపు ఆశ యేసుక్రీస్తు నామమున. మరి దేవుని ఆత్మతో నింపబడటం అంటే ఏంటండి? పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే అర్థం ఏమిటి? మీలో ఎవరికైనా తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే అర్థం ఏమిటి? శామ్ అక్కడ ఒక చెట్టు పెట్టు, ఆ డోర్ క్లోజ్ అయిపోతా ఉంది, 2 పెట్టండి అక్కడిక్కడ. ఏమండి, పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే అర్థం ఏమిటి? ఎవరైనా చెప్తారా? తెలుసా అండి మీకు రాజుగారు? పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే అర్థం ఏమిటి? నన్ను చెప్పమంటారా? నేను వాక్యంలోకి ఏం చెప్తాను, నా నోటికి ఏం చెప్పాను. ఎఫ్ఎస్సి పత్రిక. గుడ్ బాయ్. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం అయితే అది కాదు, బట్ మీలో జ్ఞానం రావటం నిమిత్తం ఈ మాట చెప్తున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి 19వ వచనం వరకు, 21 వరకు ఉంది కదా.
చదవండి అమ్మ ఒకసారి. మరియు మద్యముతో చెప్పను, కంటిన్యూ మొత్తం క్లోజ్ చేసే. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ పూర్ణులై ఉండుడి. అంటే ఆత్మతో నింపబడ్డం, ఆత్మపూర్ణతకు ఒకటి అర్థం ఉంది. ఆత్మపూర్ణులై ఉండుడి అంటే ఇంతవరకు అర్థం ఏంటో అడిగాను కదా, మనం చెప్పలేము. తెలిసినా కానీ ఇక్కడ పొరపాటు అయిపోతుందని భయపడి చెప్పలే. ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఆత్మపూర్ణుడు అంటే అర్థం ఏమిటి అని. చదవమ్మా. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు. ఇది ఆత్మపూర్ణత అంటే. ఆత్మపూర్ణులు అవ్వడం అంటే ఇది. ఒకసారి మళ్ళీ చదవండి అమ్మా. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన ఒకసారి మాట గట్టిగా ఆత్మ సంబంధమైన అదే. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతాలు వాళ్ళు వాయిస్తారు కానీ కీర్తన మనం పాడితే తప్ప సరిపోద్ది. ఇంకంతే. కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో మన హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతోను ఒకరినొకడు లోబడి ఉండుడి. అది ఆత్మపూర్ణత అంటే అది. ఒకసారి ఒక సహోదరుడు నన్ను అడిగాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా అంశం ఇది కాదు, బట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక తమ్ముడు నన్ను అడిగాడు, అన్న మనం ఆరాధన చేసేటప్పుడు కొందరు అభిషేకముతో ఎగురుతారు, చప్పట్లు కొడతారు, కానీ వారి నోట్లకేంటి ఒక్క మాట రాదన్న. బట్ బైబిల్ చెబుతుంది ఏంటంటే కీర్తించాల ప్రభువుని. బైబిల్ చెబుతుందంటే ప్రభువుని కొనియాడాలని. మరి ఏది కరెక్ట్ అన్న అని అడిగాడు. రెండోది, అన్న మరి మీరు పాడేటప్పుడు మరి మీరెందుకు పరిశుద్ధాత్మను పొందుకోరు? లాజికల్ క్వశ్చన్. మంచి మాట అది. ఆ తమ్ముడు అడిగిన మాటలో ఏమైనా తప్పు ఉందా? తప్పు లేదని చేయబోకెత్తండి, తప్పు లేదని చేయబోకెత్తండి. తప్పు లేదన్న అడిగిన మాట కరెక్టే. తప్పుందా? తప్పు అంటే మీరు పప్పులో పడ్డట్టు, ఇంకా పప్పులో కాల్సినట్టే. వాడు కరెక్ట్ అడిగాడు ప్రశ్న. అన్న మీరు పాట పాడేటప్పుడు అందరూ పరిశుద్ధాత్మను అందరూ కొందరు పొందుకొని ఎగురుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, మరి మీరెందుకు పొందుకోవట్లేడు పరిశుద్ధాత్మని? అది వాక్యానుసారమైన ప్రశ్ననే. కాదని మీకు అనిపిస్తుంది కానీ అవునని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఆ మాట చెప్పినప్పుడు నేను చిన్నగా నవ్వి, తంబి నువ్వు అన్న మాట కరెక్టే అన్ని ఇదే వాక్యాన్ని మొబైల్లో ఓపెన్ చేసి చెప్పాను. ఈ మాట తమ్ముడు వింటున్నాడు, నాకు తెలుసు. ఆ మాట చెప్పాను. ఈ వాక్యం తీసి ఇక్కడ చూపించాను. మరియు మద్యముతో చిట్టమ్మ చదవాలా. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. తమ్ముడు ఆత్మపూర్ణులై ఉండుడి. అది కింద ఉంచండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతోను ఒకరినొకడు లోబడి ఉండుడి. ఇప్పుడు చెప్పరా ఎవరు పరిశుద్ధాత్మ పొందుకుంటారు, ఎవరు పరిశుద్ధాత్మ నింపబడ్డారు అని అడిగారు. వాక్యం మాట్లాడాలి, మనం మాట్లాడద్దు. ఇప్పుడు చెప్పు తమ్ముడు, ఎవరు పరిశుద్ధాత్మ నింపబడ్డారు, ఎవరు దేవుని ఆత్మ కాకుండా బ్రహ్మపరిశాత్మ పడుతున్నారు అన్న వాక్య ప్రకారం అయితే పాడువారే
తప్పట్లు కొట్టువారే, ప్రభువుని కీర్తించువారే, ప్రభు దగ్గర గానము చెయ్యువారే, ప్రభు దగ్గర హృదయంలో ప్రభుని కీర్తించువారే పరిశుద్ధాత్మ చేత అతిశయం. ఇంకో మాట ఉంది, ఆత్మతో, ఆత్మ సంబంధమైన పాటలతో, అంటే భాషల్లో కూడా, అన్య భాషల్లో కూడా. ఇప్పుడు చెప్పు తమ్ముడు, ఎవరు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు? వాక్య ప్రకారం అయితే మనమే, వాక్య ప్రకారం అయితే మనమే. మరి ఇప్పుడు ఎవరు బ్రహ్మపరచాదునివ్వబడుతున్నారు? ప్రభువుని కీర్తించిన వారు, ప్రభువుని గురించి పాడని వారు. సంఘ నాయకునిగా సరిచేసే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. మూడవది దేవుని ఆత్మను నిండుకున్న వారి జీవితాన్ని గమనించండి. ఉదాహరణకి తమ్ముడు నన్ను చూడు, దేవుని ఆత్మతో ఉదాహరణకి నేను నింపబడితే నా జీవితము గమనించాలా, ఎలా ఉన్నాడు? దేవుని ఆత్మతో ఆ చెల్లి నింపబడితే ఆ చెల్లి జీవితము గమనించాలా. దేవుని ఆత్మతో ఆ సహోదరుడు నింపబడితే ఆ సహోదరుని జీవితం గమనించాలి. ఎలాగుంది వారి మాట శైలి, ఎలాగుంది వారు మాట్లాడే పద్ధతి, ఎలాగుంది. సార్ అలాగంటే ఎగరడము తప్ప, చప్పడు కొట్టడం తప్పు కాదు, మంచిదే. కానీ ఆత్మ పూర్ణులుగా చేస్తే ప్రభు గణపరచబడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న సలహా చెప్తాను పెట్టారు. ఒకసారి నేను ఒక ప్రాంతంలో ప్రార్థనకి వెళ్ళాను. అక్కడ ఒక యవనస్తుడు ఆరాధన ఏసన్న పాట బుక్ నుంచి ఒక పాట ఎత్తాడు. విజయ గీతమ మనసార నేను పాడుదనే పాట పాడుతున్నాడు. పాట పాడుతున్నప్పుడు అది పెంతుకోస్తు సంఘం అండి. నేను మాత్రం పెంతుకోస్తు కాదు, నేను బైబిల్ వాక్యాన్ని వెంబడించే సంఘం మాత్రమే. గట్టిగా అని చెప్పండి. ఎందుకంటే బైబిల్లో ఎలాంటి పెంతుకోస్తు సంఘాలు లేవు. చూపేస్తే నేను దేవుడు వదిలిస్తాను. బైబిల్లో లేవు. పెంతుకొస్తున్నాడు కలిగిన అనుభవంతో ఉన్న సంఘాలు ఉన్నాయి. గట్టిగా అని చెప్పండి. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి 4 అధ్యాయాలు చూస్తే అక్కడ 7 రకాల సంఘాలు ఉన్నాయి. దాంట్లో ఒక్కటి కూడా పెంతుకోస్తు సంఘం లేదు. పెంతుకొస్తు దినము నాడు కలిగిన అభిషేకంతో ఉన్న సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలు అలాగే ఉన్నాయి. కానీ పెంతుకోస్తు సంఘాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. బట్ పెంతుకోస్తు అనుభవాల సంఘముగా మనం ఉంటాం. అంతే గట్టిగా అని చెప్పండి. ఒకసారి ఒక ఆయన అడిగాడు, నాకు వివాహం కాకమునుపు ఒక మ్యాచింగ్ వచ్చిందండి. మీరు బాధపడద్దు, జస్ట్ వినండి మాట. ఒక మ్యాచింగ్ వచ్చింది బెంగళూరు నుంచి ఒక మ్యాచింగ్ వచ్చింది. ఆయన అడిగాడు మాటల్లో తర్వాత, బ్రదర్ మీరు పెంతుకోస్తు సంఘమైన? సార్ నేను కాదు సార్ అని చెప్పాను. ఇంకా మేము పెంతుకోస్తు సంఘ విశ్వాసులకి మాత్రమే, పెంతుకోస్తు సేవకులకు మాత్రమే మేము నమ్మండి. ఇచ్చుకోండి సార్, నాకు అవసరం లేదు. నేను మాత్రం పెంతుకోస్తు సంఘము కాదు. మరి మీరు యూట్యూబ్లో మీ వాక్యాలు ఉంటే మరి పెంతుకోస్తు సంఘం లాగానే వాక్యం చెప్తున్నారు, అన్య భాషల్లో మాట్లాడుతున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, దేవునికి వాక్యం బలంగా ఉజ్జీవంగా చెప్తున్నారు కదా అని అంటే, అవును, కానీ పెంతుకోస్తు సంఘం కాదు. నేను అడిగాను, సార్ బైబిల్లో ఎక్కడైనా పెంతుకోస్తు సంఘాలు ఉన్నాయా? మాట నోట రాలేదు. ఇంకా బైబిల్లో ఉంది పెంతుకొస్తు అనుభవం గల సంఘాలు ఉన్నాయి, కానీ పెంతుకోస్తు సంఘాలు లేవు. సెయింట్ పీటర్ చర్చ్ పేతురు సంఘము. సెయింట్ థామస్ చర్చ్ తోమా మందిరము. సెయింట్ మేరీ చర్చ్ అంటే పాపి కాదు, పరి అంటే పరిశుద్ధుడు. అక్కడ పైన పరి అంటే 2 స్లాష్లు వస్తాయి. మరియమ్మ గారి మందిరము, పేతురు మందిరము అంటే పరిశుద్ధ పేతురు మందిరము, పరిశుద్ధ యోహాను మందిరము, పరిశుద్ధ తోమా మందిరము. సార్ పరిశుద్ధ తోమా మందిరానికి దేవుడు రాడు, పరిశుద్ధ పేతురు మందిరం దేవుడు రాడు. పరిశుద్ధమైన దేవుని మందిరానికి దేవుడు వస్తాడు. గట్టిగా చెప్పండి, స్తుతిస్తున్నామల్లా.
నేను ఎవరిని తప్పు చెప్పట్లే, ఏ డినామినేషన్ తప్పు పట్టట్లే, వాక్యము ఉన్నది చెప్తున్నాను అంతే. ఆమె చెప్పండి ఇస్తున్నామని. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నవారు ప్రభుని గణపరుస్తారు. పరిశుద్ధాత్మను నింపబడ్డవారు ప్రభునామని కీర్తిస్తారు, అన్య భాషల్లో మాట్లాడతారు. ఆ రోజు ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ యవనస్తుడు విజయ గీతము మనసార నేను పాడేదా, నా స్వరము గంట స్వరం చాలా తీయగా ఉంది, వింటుంటే అలాగా వెళ్ళిపోవాలి మనసు. ఏసన్న గారు వచ్చినట్టు అనిపించింది, అంత అద్భుతంగా పాడారు పాట. ఒక ఆమె అంటే చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు ఆ పాట పాడుతున్నప్పుడు. ఒక ఆమె మరొక ఆమె కూడా, అందులో ఒక స్త్రీ కూడా పొందుకుంది పరిశుద్ధాత్మని. పొందుకున్నప్పుడు ఈమె ఎగురుతా ఉంటే పొరపాటున పక్కన పరిశుద్ధాత్మ చేత పొందుకున్న మరొక స్త్రీ చెయ్యి ఈమెకు తగిలింది. తగలగానే ఈమె నిజ స్వరూపం అంతా బయటపడిపోయింది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇక ఆమె పైన కేకలేస్తుంది, ఆమె పైన అరుస్తూ ఉంది, అల్లరి చేస్తూ ఉంది. దేవుని ప్రియులారా, వాక్యంలో జాగ్రత్త. Do you think this is the house filled with the Holy Spirit? మనం చెప్పగలుగుతామా ఇది పరిశుద్ధాత్మతో నింపబడ్డవారు అని? No, not it. That's not truth. అది నిజము కాదు. సంగమా, పరిశుద్ధాత్మ నింపబడ్డ ప్రభువు నామాన్ని ఘనపరచడము. గట్టిగా చప్పట్లు ఇస్తున్నామల్ల, గొడ్డు గట్టి చప్పట్లు ఇస్తున్నామల్ల. రైట్, మనం వాక్యంలోకి వెళ్దాం. ఇస్తున్నామల్లో లూకా సువార్త 14వ మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ నెంబర్ 14 వర్స్ నెంబర్ 38. చదవండి గట్టిగా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు. పరమ తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, యేసుక్రీస్తు నామములో మొరపెడుతూ ఉన్నాం. కృప, క్షేమము, సమృద్ధి, సమాధానం, నీ వెలుగు, నీ మహిమ మా పైన మీరు కుమ్మరింపచేయండి యేసునామములో. తండ్రి యేసునామములో ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ ముఖ కాంతి చేత మమ్మల్ని ఆశీర్వదించండి. మీ ముఖ కాంతి చేత మమ్మల్ని బలపరచండి. మీ ముఖ కాంతి చేత, నీ వాక్య కృప చేత మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. ఈరోజు నా తమ్ముళ్ళతో, నా చెల్లెళ్ళతో, నా సంఘ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. విన్నవారికి ఆత్మీయ మార్పు, విన్నవారిలో ఆత్మీయ సమాధానం, విన్నవారిలో ఆత్మీయ క్షేమాభివృద్ధి మీరు దయచేయండి యేసునామములో. మా సమస్తము కూడా మీకు అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక చక్కగా కూర్చున్నాం దేవుని ప్రియులారా. దేవునికి వాక్యం చూసుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం. మళ్ళీ చూడండి మా వాక్యాన్ని. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ప్రార్థన చేయుడి. మెలకువగా ప్రార్థన చేయుడి కాదు, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో ప్రభు చెప్పి ఉన్నాడు. శరీరం బలహీనమని ప్రభువు మాట్లాడుతున్నాడు పేతురుతో. ఇక్కడ దేవాది దేవుడు యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, మీరు మెలకువగా ఉండండి, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థించుడి అంటాడు దేవుడు వాక్యం. ఇక్కడ మెలకువగా అంటే ఏంటండి? మెలకువగా ప్రార్థన చేయడం అంటే ఏంటి సార్? ఎందుకు దేవుడు మెలకువగా ఉండమంటున్నాడు? మెలకువగా ఉండి ఏదైనా ప్రత్యేకంగా చేయమంటున్నాడా? జాగ్రత్తగా మాట వినాలా. మెలకువగా ఉండి ఏదైనా మాట్లాడమంటున్నాడా? లేదు. మెలకువగా ఉండి ఏదైనా చేయమంటున్నాడా? లేదు. మెలకువగా ఉండి ప్రార్థించండి అంటాడు దేవుడు. అక్కడ గట్టిగా అని చెప్పండి ఇస్తున్నామని. ఆయన మాట్లాడమని చెప్పాలి. మెలకువగా ఉండి ముచ్చట్లు పెట్టమని దేవుడు చెప్పాలా? మెలకువగా ఉండి ఇంకేమో చేయని దేవుడు మాట్లాడాల. మెలకువగా ఉండి ప్రార్థించుడి.
దేవుని గురించి వేచి ఉండడం మనకు అర్థం ఏమిటి ప్రియులారా? దేవుని పైన ఆధారపడి ఉండడం అంటే అర్థం ఏమిటి? మెలకువగా ఉండి ప్రార్థించమని దేవుడు చెప్పాడు. నన్ను ఒక మాట చెప్పమంటే బిడ్డారా, ప్రార్థన ఆత్మ సంబంధమైన మనిషికి ఒక బలమును సమకూర్చే ఆయుధం. అది గట్టిగా ఆమని చెప్పండి. ప్రార్థన ఆత్మ సంబంధముగా ఉన్న ఒక వ్యక్తికి, ఆత్మ సంబంధమైన మనిషికి, అనగా మన ఇన్నర్ బీయింగ్, మన ఆత్మలో ఉన్న మనిషికి అది బలమును సమకూరుస్తుంది. When you pray, a spiritual man will be strengthened up. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీలో ఉన్న ఆత్మీయ మనిషి బలపరచబడతాడు. హల్లెలూయా. నువ్వు వాక్యం చదివినా, నువ్వు మందిరానికి వచ్చినా, నువ్వు ఏమి చేసినా కానీ నీ ప్రార్థన లేకపోతే కనుక నువ్వు పరిపూర్ణంగా మార్చబడలేవు. విచిత్రం ఏంటంటే దేవుని ప్రియులారా, ఈ మధ్యలో సంఘాలలో ప్రార్థన తక్కువైపోయింది, ఫ్యాషన్ ఎక్కువైపోయింది. సంఘాలలో ప్రార్థన తక్కువైపోయింది, ఫ్యాషన్ సెట్ ఎక్కువైపోయింది. అంటాడు, మీ మందిరంలో ఏసీ ఉందా? ఏంటి సార్, మీ మందిరంలో మీ పాస్టర్ గారు స్టైల్స్ వస్తారా? మీ మందిరంలో మీ పాస్టర్ గారు ఇంగ్లీష్ వచ్చా? మీ పాస్టర్ గారికి కారు ఉందా? మీ మందిరంలో గ్లాస్ ఫిట్టింగ్స్ ఉన్నాయా? మీ మందిరంలో అన్ని వాయిద్యాలు ఉన్నాయా? మీ మందిరంలో ఏ సౌండ్ వాడుతున్నారు, ఏ క్వాలిటీ వాడుతున్నారు? ప్రొఫెషనల్ సౌండ్ వాడుతున్నారా, సాధారణమైన దాని సౌండ్ వాడుతున్నారా? సంఘానికి ఏం కావాలి సార్ చెప్పండి రాజుగారు? సంఘానికి ఏం కావాలా? క్వాలిటీ గల సౌండ్ స్పీకర్స్ కాదు, క్వాలిటీ గల సింగర్స్ కాదు, క్వాలిటీ గల ఫ్యాషనెట్ పాస్టర్లు కాదు, క్వాలిటీ గల ప్రొఫెషనల్ ఇంగ్లీష్ కాదు, క్వాలిటీ గల ప్లేయర్స్ కాదు, క్వాలిటీ గల మ్యూజిషియన్స్ కాదు, క్వాలిటీ గల ప్రార్థనా పరులు కావాలి. ఇస్తున్నామల్లా గట్టిగా అంటే పడేస్తున్నామల్లా. There must be quality when you pray. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థన క్వాలిటీ కావాలి, కానీ మనుషుల క్వాలిటీ కావాల్సిందే. అందుకని అంటాడు, మీరు శోభనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. సంఘానికి కావాల్సింది క్వాలిటీ గల ప్రార్థన జీవితం, క్వాలిటీ గల సహవాసం దేవునికి కావాలా. ప్రార్థన అంటే ప్రభుతో సహవాసం చేయటమే. ఆమేన్. నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పిల్లలు గమనించండి, నువ్వు ఎప్పుడైతే సంఘములో ఎక్కడైతే నువ్వు మోకాళ్ళ ప్రార్థిస్తావో, మందిరంలో మాత్రమే కాదు, నీ గృహములో, నువ్వు పనిలో, నీ పెళ్లి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు నీ నోరు తెరిచి యేసు ప్రభువా అని ప్రార్థన నీ జీవితంలో ఆరంభిస్తావో, there is something special will happen. ఆ ప్రత్యేకత ఒకటి దేవుని కృప అక్కడ కుమ్మరించబడుతుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ యొక్క వాక్యం రాయబడిన దేవుడు ప్రార్థించువారు దేవుని సన్నిహితులు అంటాడు. ఆమేన్. డెరిక్ పెన్స్ గారిని ఒక అతను అడిగాడు, సార్ మీ విజయ రహస్యం ఏంటి సార్? మీరు ఇంత విజయం సంపాదించారు కదా, ఆయన గొప్ప దైవజనుడు అండి, మీ సీక్రెట్ ఏంటి సార్ అంటే ఆయన చెప్పాడు, నా సీక్రెట్ 7 steps అని చెప్పాడు. ఏడా అని అతను ఒక నోట్ బుక్ తీసుకున్నాడు, పెన్ తీసుకున్నాడు. చెప్పండి సార్ అంటే, ఫస్ట్ ప్రార్థన. ఆమె చెప్పండి. మోకాలి నెల వాళ్ళపై పేలిపోయినట్టు పెట్టేశారు. ఆమె మీరు నవ్వుతే ఎంత అన్నం కూడా తెలుసా? మీ పక్క వాళ్ళని చెప్తారు ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన అయిపోయినాక ఇప్పుడు అడిగేవాడు కూడా వాక్యం అయిపోతే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నవ్వితే 4 రోగాలు మాయమైతే అంట. ఎన్న తంబి పురించా, ఏడిస్తే అంగట్లో అమ్ముడిపోతాం, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అడిగాడు, సార్ మీ విజయ రహస్యం ఏంటిది? 7 steps. ఓకే, నోట్బుక్ చేశారు. చెప్పండి సార్. ఫస్ట్ది ప్రార్థన. రాసుకున్నాడు, ఇక్కడ నేను రోజుకు ప్రార్థించాలి. సెకండ్ సార్ ప్రార్థన. థర్డ్ ప్రార్థన. ఫోర్త్ ప్రార్థన. ఫిఫ్త్ ప్రార్థన. సిక్స్త్ ప్రార్థన. సెవెంత్ ప్రార్థన. ఆ మాట చదివినప్పుడు నేను లిటరల్గా దేవునికి అభిషేకం అనుభవించాడు. గట్టిగా చెప్పండి. బికాస్ ప్రార్థన 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 అని పలుమార్లు 7 మార్లు నా రహస్యం అదే చెప్పాడంటే, ప్రార్థన వల్ల ఎంత గొప్ప కార్యములు మన జీవితంలో అతను చూసుకుంటూ చేసుకొస్తున్నామల్లా. ఆమేన్. హల్లెలూయా.
సంగమ ఫ్యాషనేట్ కాదు, మనకు కావాల్సింది ఫ్యాషనేట్ ప్రార్థన కావాలా, ఫ్యాషనేట్ టువర్డ్స్ ప్రేయర్ కావాలి. యేసుక్రీస్తునామములో ప్రార్థన పట్ల నీకు ఆసక్తి రావాలి. యేసుక్రీస్తునామములో ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించే సంఘం, ప్రార్థించే కుటుంబాలు ప్రభువు చేత మెచ్చుకొన భర్త యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించేవారి కుటుంబాలలో, ప్రార్థించేవారి సంఘములో, ప్రార్థించే సేవకుల్లో దేవుని సమాధానము నింపబడుతుంది యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మోకాళ్ళ పైన ఎప్పుడు మోకాళ్ళకు వచ్చి ప్రార్థించి నీ మోకాళ్ళ భూమిని తాకి ప్రభువుని మొరపెడతావు, నీ పట్ల దేవుని యొక్క దృష్టి పడుతుంది యేసుక్రీస్తునామములో. చెప్పండి, దేవుని దృష్టి నీవు త్రిప్పబడాలి, దేవుని యొక్క చూపు నీవు త్రిప్పబడాలి, దేవుని యొక్క ఆలోచన నీవు త్రిప్పబడాలి, దేవుని ఆశీర్వాదము నీవు టర్న్ అవ్వాలంటే నీ మోకాళ్ళ భూమిని తాకాలి. ఇస్తున్నా ఆమేన్, హల్లెలూయా. నీ మోకాళ్ళ భూమిని తాకి ప్రభువుని ప్రార్థన ఆరంభిస్తే బ్రదర్, హలో ఎక్కడ మీ బ్రదర్స్ అమ్మ చూస్తారండి, చూడండి. నీ ప్రార్థన ఎప్పుడైతే ప్రభు సంఘముగా ఎప్పుడైతే తీర్చిదిద్దబడుతుందో, ఎప్పుడైతే ప్రభువులో ప్రార్థించడం ఆరంభిస్తావో, ద మూమెంట్ నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. యేసుక్రీస్తునామములో. హల్లెలూయా. మా అమ్మమ్మ గారు చనిపోయారండి, సంవత్సరంన్నర అయిపోయింది. మా అమ్మమ్మ వారు ఆమెకు 113 సంవత్సరాలు బతికింది. ఆమె 113 years, 113 సంవత్సరాలు బతికింది ఆమె. అప్రాక్సిమేట్లీ 130 to 115 ఆ టైం, ఆ ఏజ్లో బతికింది ఆమె. ఎన్నోసార్లు పడింది, ఎన్నోసార్లు ఆమె రక్తం అంతా బట్టల పైన ఉండేది. అది గుర్తు చేసుకుని చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఆమె విశ్వాసుల ఇళ్ళకు వెళ్ళి ప్రార్థన చేయడం మాత్రం మానుకోలేదు. అది అందరూ తెలుసు. అది కూడా ఏమండి, ఉదయం లేస్తుంది, లేచి చర్చ్ అంతా ఊడుస్తుంది. పొరపాటున కనుక నేను ఒక్కోదానంటే అమ్మమ్మ నుంచి కళ్ళు కనిపించవు కదా, నేను ఊడుస్తుంది అంటే నీకు ఎప్పుడు నా మీద కన్ను, నన్ను ఏమి పని. చర్చ్ అంతా ఊడ్చేది. ఊడ్చి నా డోర్ కొడుతుంది, అయ్యా అని పిలుస్తుంది. నా రూమ్ ముందు ఊడుస్తుంది. మెల్లగా ఊడ్చుకుంటూ ఎంత ఒప్పిస్తారు ఆమెకి. మందిరం మొత్తం ఊడ్చి బయట, ఈ మందిరమే, ఈ పెద్ద మందిరంలో దీంట్లోనే ఇదంతా అదంతా ఊడ్చి అంత నీడు చేసి మంచం మీద కూర్చొని కర్ర పట్టుకొని ఇంకా ప్రార్థన చేస్తుంది. అంతవరకు పనిచేసింది. పనిచేసి ముసలం పెద్దదాన్ని కదా, ఆల్సిడ్ వచ్చింది కదా, పడుకుందాం కదా అనుకో మనకులాగా మళ్ళీ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి కొద్దిగా పడుకుంటుంది. ఎందుకు ముసలో ఎక్కువ నిద్ర రాదు కదా సార్, వాళ్ళు పడుకోడే గంట చాలా ఎక్కువ. ఉదయం ప్రార్థించేది అయిపోయిన తర్వాత ఏమైనా ఉంటే తింటుంది, లేదంటే విశ్వాసంలోకి వెళ్తుంది. ఆమెను ఎవ్వరూ పిలవనక్కర్లే, ఆమెను వెళ్తుంది. నువ్వు బిల్డింగ్లో నీ ఇంటికి వస్తుంది. ఓ మెట్లు ఎక్కడానికైనా ఎక్కి ప్రార్థన చేస్తుంది. అక్కడికి వచ్చి ప్రార్థన చేసి వాళ్ళు దేవుని మాటలు చెప్పి మళ్ళీ ఇంటికి వస్తుంది. ఆమెకున్న అలవాటు ఎంత అమోఘమైనది క్రీస్తునామములో. హల్లెలూయా. ఇంటికి వచ్చేటప్పుడు ఒక్కోసారి పడిపోతుంది రోడ్డు మీద. ఆమె ముఖమంతా చెక్కుపోయింది, ఆమె కాళ్ళంతా చెక్కుపోయాయి. 113 సంవత్సరాలు ఒక వృద్ధురాలు. ఆమె ముఖమంతా దెబ్బలు తెలియదు. ఆమెను ఎత్తుకొని మళ్ళీ ఇంట్లో పెట్టి, ఎందుకు తిట్టేవాడు, నేను ఎందుకు వెళ్తావు, చర్చిలో ఉండి మౌనంగా ప్రార్థన చేసుకోవచ్చు కదా. అయ్యా నా మనసు ఒప్పుకోదు, ప్రార్థన చేసి ఇళ్ళకి వెళ్ళి విశ్వాసుల కుటుంబాలకు వెళ్ళి ప్రార్థన చేయకపోతే నా మనసు ఒప్పుకోదు. బా ఎంత సమర్పణ ప్రార్థన పట్ల. హల్లెలూయా. 113 సంవత్సరాలు ఆమె బలముతో బతికి చచ్చిపోయింది. ఆ చివరి స్టేజ్లో ఆమె కాళ్ళు వెన్నుబొక్క విరిగినప్పుడు మాత్రమే ఆ 3-4 నెలలు పడకబెట్టి చనిపోయింది. కానీ అంతవరకు కూడా బలముతో ఉంది ఆమె. నేను చూశాను, 60 ఏళ్ళు రాగానే 50 ఏళ్ళు రాగానే నడవలేని స్థితి, లేవలేని స్థితి, బలహీనమైన స్థితి. కారణం తెలుసా? అంత వృద్ధురాలుగా బలం వచ్చింది. ఇంత యవ్వనం కన్నా అంటే 50-60 ఏళ్ళు ఆమె సగం అండి ఆమె జీవితంలో. 114 సంవత్సరాలు ఎక్కడ, 50, 60, 70 ఎక్కడ? ఇక 70 ఏళ్ళ వాళ్ళే నాకు తెలిసి ఇవి ఆ పాస్టర్ కూడా వచ్చారు. దేవుడి ప్రియులారా, అంత వయసులో కూడా బలముగా ఉండి, బలముగా మాట్లాడి, బలంగా ప్రార్థన చేసి మళ్ళీ పాటలు పాడుతుంది.
మన పాటలు పాట తమ్ముడు అంటే అన్న సడన్గా లేపి కన్నా స్వప్న పాడు నేను ప్రిపేర్ కాలేదు బ్రదర్ అన్న తమ్మి నాని పాట పాడంట నెక్స్ట్ అంటే అన్న విల్ సీ నెక్స్ట్ అంటే విల్ ఐ సింగ్ వచ్చేవారు చూస్తాను. హల్లెలూయా. ప్రార్థన చేయండి తమ్ముళ్ళు అంటే సౌండ్ ఎంత చిన్న తెలుతా, వాళ్ళు వాదన చేసేటప్పుడు చిన్నగా. ఇంకా ఈ పిల్లలు ముందున్న పిల్లలు ప్రార్థన చేయమంటే అంటే వీళ్ళు కాదు, వాళ్ళు వెనకాల ఈ గ్యాంగ్ అంతా ప్రార్థన చేయమంటే ఇక వాళ్ళు సున్నితమైన ధ్వనితో మెల్లగా ఆరాధన చేస్తారు. అదే వారు ఇంట్లో చూడండి చేతితో స్పీకర్ సరిపోవాలి కూడా అంత పెద్దగా వస్తుంది వాళ్ళ ఇంట్లో సౌండ్. మందిరంలో ఆరాధన చేయండి రా బాబు అంటే చిన్నగా వస్తుంది. ఎందుకంటే దేవుడు మెల్లని స్వరంతో వింటాడు కాబట్టి నేను మెల్లగానే ప్రార్థన చేస్తాను. ఆమె అంత వయసులో కూడా ప్రార్థించి బలముగా ఉండి చనిపోయింది. మరి మిగతా వాళ్ళకి ఎందుకంటే 60-50 ఏళ్ళు రాగానే అనారోగ్యంతో పడిపోయి ఎడములు లేవక కాళ్ళు లేవక కొంటుకుంటూ ప్రాక్కుంటూ వెళ్ళిపోయి వెళ్ళిపోయారు. కారణంతో ప్రార్థన లేకపోవటమే. ఆమేన్. ప్రార్థన లేకపోవడమే కారణం. అది నీ కుటుంబంలో ప్రార్థన లేదు, నీ కుటుంబంలో ఆత్మీయ ప్రార్థన లైఫ్ మీలో లేదు. ఎందుకంటే మన లోకపు అలవాట్లు అధికమైపోయాయి. కాబట్టి సంఘం అంటే ఏంటి తెలుసా బిడ్డారా? నేను ప్రభువు కొరకు సిద్ధపరిచేది సంఘం. గట్టిగా అని చెప్పండి ఇస్తున్నామని. మరి సంఘం బాధ్యత ఎంతవరకు కూడా మీకు తెలుసా? నేను ఎగ్జాంపుల్ చెప్తాను. వాషింగ్ మిషన్ ఉంది సార్. వాషింగ్ మిషన్ ఒకరు గమనించాడు. ఆ వాషింగ్ మిషన్లో బట్టలేసి ఏదో పెడతాం, ఏదో మోడ్ యాక్టివేట్ చేస్తాం, క్విక్ మోడ్ సంథింగ్ ఏదో ఒక మోడ్ యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేస్తే 15 నిమిషాలు 20 నిమిషాలు దానికి పడుతుంది టైం అంతా. పట్టిన తర్వాత మొత్తం బట్టలు డ్రై చేస్తుంది 70% లేక 80% డ్రై చేస్తుంది. డ్రై చేసిన తర్వాత వాటిని తీసి ఆరేస్తాం. అది లోపల ఉన్నప్పుడు 70 నుంచి 80% క్లియర్ అయిపోతుంది. బయట ఏగైనా ఒక గంట సేపటి మొత్తం పరిపూర్ణంగా ఆరిపోతుంది. నాకు అనిపించింది విశ్వాస కూడా సంఘములో 70% బలపరచబడతాడు. ఆత్మీయ వాక్యం 70% బాగు చేయబడతాడు. వాడి జీవితం 70% బాగు చేయబడుతుంది. వాడు దేవునికి మందులో దేవునికి వాక్యం ఉన్నప్పుడు 70% మన బతుకన్న దేవుడు వాక్యంతో కడిగేస్తాడు. మిగిలిన 30% అనగా మిగిలిన 30% నువ్వు లోకంలోకి వెళ్తావు. జాగ్రత్త కలిగిన వాడుగా జాగరూకుడుగా నీ ప్రార్థనతో ఉండి నువ్వు ప్రభువుని కనపడుతుంటే ఆ 30% కూడా పరిపూర్ణమవుతుంది. యేసుక్రీస్తు మళ్ళా ఆమేన్. హల్లెలూయా. నువ్వు పరిపూర్ణంగా దేవుని సిద్ధపడిన వధువు సంఘంగా మారాలంటే నీ కుటుంబంలో, నీ ప్రయాణంలో, నీ ప్రతి మార్గంలో ప్రార్థన అనేది నీ జీవిత అలవాటుగా మారాలి. యేసుక్రీస్తు మళ్ళా ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించడానికి పౌరుషం రావాలా. ఆమేన్. ఒక వాక్యం చూపెట్టారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదవండి అమ్మా. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి, జాగ్రత్తగా మాట వినాలి. తన ఇంటికి పోయి, అప్పుడు దానియేలు తన ఇంటికి వెళ్ళి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపకున్నట్లు ఆ కల యొక్క మర్మమ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంద నిమిత్తమై ఆయనను వేడుకొనని వారిని హెచ్చరించును. గట్టిగా అంటే పడేస్తున్నామల్లా. హల్లెలూయా. ఇక్కడ దానియేలు రాజుతో మాట్లాడాడు. రాజు ఒక శాసనాన్ని విడుదల చేశాడు. అదేంటంటే నా కలకున్న భావాన్ని తెలియచేయకపోతే శకునగాండ్రను, అధికారులను, రాజ్య నివాసుల్ని హతమార్చి వేయాలి అని ఒక శాపం తీసుకొచ్చాడు రాజు. దాన్ని భయపడి రాజు దగ్గరికి, అయ్యా మాకు అవకాశం ఇవ్వండి, మేము ప్రార్థించి తెస్తాం మీకు కల భావాన్ని. దానియేలు తన ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికి వెళ్ళి అక్కడ చూడండి అనన్యాకును తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియచేసి మనం ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభు ఆ కళ భావాన్ని కళను తెలియపరిచే విధమై దేవుని వేడుకుందామని చెప్పాడు. గట్టిగా అమ్మని చెప్పండి. ప్రతి ఒక్కరికి కొన్ని గుంపులు ఉంటాయి సార్. ప్రతి ఒక్కరికి కొన్ని గుంపులు ఉంటాయి. మనకి ఎలాంటి గుంపులు ఉంటాయంటే ప్రియులారా,
అబ్బా వాంతో గడిపితే మంచిగా ముచ్చట్లు బాగా పెడతాడు, మంచి డైలాగులు బాగా ఇస్తాడు, వాంతో మంచి నవ్వేసుకోవచ్చు, మంచిగా సందడిగా ఉంటాడు, వాంతో గడిపేద్దాం. అది ఒక గుంపు. కొందరు ఏంటంటే మనం షాపింగ్కి వెళ్దాం, షాపింగ్కి వెళ్ళి ఒక గుంపు ఉంటుంది. బయట లోక వార్త చెప్పడానికి అక్కడ వార్త ఇక్కడ వార్త, ఆ సినిమా వార్త ఈ సినిమా మాటలు, అక్కడ గొడవ ఇక్కడ గొడవ మాట్లాడడానికి అదొక గుంపు ఉంటుంది. స్నేహితులారా, దేవుని వాక్యం మాట్లాడుతుంది, దానియేలుకు ప్రార్థనా పరుల గుంపు ఉంది. ఆమె చెప్పండి, దానియేలుకు ప్రార్థనా పరుల గుంపు ఉంది. ఆమేన్, హల్లెలూయా. తమ్ముడు, నీకు నీ స్నేహితులు పాడు పట్టేసేవారు ఉన్నారు, మీ స్నేహితులు కలహాలు పుట్టించి మాటలు పలికేవారు ఉన్నారు, మీ స్నేహితులు సినిమాలు చెప్పేవారు మీకు స్నేహితులుగా మీ గుంపులుగా ఉన్నాయి, మీ స్నేహితులు ప్రార్థన మానుకొని లోకం తిప్పే స్నేహితులు మీకు ఉన్నారు. కానీ దానియేలుకు ప్రార్థనా పరుల గుంపు ఉంది. గట్టిగా అంటే పఠిస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. మరి నీకే గుంపు ఉందండి? నువ్వు ఏ గుంపుతో నువ్వు సహాయం చేసుకుంటున్నావు? సంఘము ఒక ప్రార్థనా పరుల గుంపుతో సహవాసము చేయగలస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించంటేవా నాకు ప్రార్థనా పరులతో నాకు సహవాసాన్ని ఇవ్వండి ప్రభు అని. ఆమేన్. ఈరోజు మన పిల్లలు అనారోగ్యముతో, బాధతో, రోగాలతో పడిపోతారు గల కారణం తెలుసా? నీవు ప్రార్థన లేకుండా పడిపోవడమే కారణం. ఒక విశ్వాసంతో సమాధానం చెప్తావు, విశ్వాసంతో పని గురించి మాట్లాడతావు, విశ్వాసంతో పండుగ గురించి మాట్లాడతావు, కానీ అదే విశ్వాసంతో కలిసి మోకాళ్ళ ప్రార్థన చేస్తాము మనము. అది రావాలా అలవాటు. ఆమేన్. దానియేలుగా ఆ విషయం తెలియగానే, రాజు వార్త తెలియగానే, రాజు చంపేస్తున్నాడు అన్న వార్త తెలియగానే దానిని పొరగెత్తుకుంటూ పోయి తన స్నేహితులు పిలిచి, మనం ప్రార్థన రండి, మన ప్రార్థన దేవుని వెడుకుదాము రండి. మనం ఏంటండి, మేము పంచాయతీ పెట్టుకుంటాం, మా పంచాయతీలో మీరు రండి సార్, మా గొడవైంది మాకు మాట్లాడే మీరు రండి సార్, మా భార్య భర్త మీరు రండి సార్, ముచ్చట్లు పెట్టడానికి రండి సార్, బయటికి వెళ్దాము రండి, ఫంక్షన్లకు వెళ్దాము రండి, షాపింగ్లకు వెళ్దాం రండి, మన పక్కన దానికి వెళ్దాం రండి. వీటన్నిటి గుంపుల్లో కానీ ప్రార్థనా పరుల గుంపు నీకుందా సార్? ప్రార్థనా పరుల గుంపు నీకుందా? ప్రార్థించే గుంపు నీకు అలవాటు ఉందా? ప్రార్థన పరులకు సహవాసం నీకుందా? దేవునికి వాక్యం మాట్లాడింది, దానియేలుకు అజర్యాతో, హనన్యాతో, మిషాల్తో, ప్రార్థించే పరులతో అనగా ప్రార్థనా పరులతో సహవాసం ఉంది. గట్టిగా మనం చెప్పండి. సంఘానికి ప్రార్థనా పరుల గుంపు కావాలి. యేసుక్రీస్తునామములో. నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయంటే కారణం నువ్వే. గుర్తుపెట్టుకో. ఒకసారి ఒక బ్యాంక్ దోపిడీ జరిగింది ఆంధ్ర ప్రాంతాల్లో. ఒక బ్యాంక్ దోపిడీ జరిగింది. బ్యాంకులో ఉన్న ఆ గోల్డ్, ఆ డబ్బంతా ఎత్తుకెళ్ళిపోయారు, ఆ బంగారము ధనమంతా ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత అన్ని తెల్లవారుసరికి పోలీసులు వచ్చారు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చారు, అన్ని చెక్ చేస్తారు. వాళ్ళకి ఏం క్లారిటీ రావట్లే, ఎవరు దొంగ, ఏం సంగతి అర్థం కావట్లే. అక్కడ వాచ్మెన్ ఉన్నాడు. ఆ వాచ్మెన్ పిలిచి, ఎరా నైట్లో బ్యాంక్ దోపిడేది, నువ్వు లేవా? నేను ఇక్కడ ఉన్నాను సార్. మరి నువ్వు చూడలేవా? నాకు కనిపించలేదు సార్. మరి నువ్వేం చేస్తావు? నేను ఇక్కడ ఉన్నాను సార్. మరి నువ్వు ఉన్నప్పుడు, నువ్వు మేల్కొని ఉన్నప్పుడు ఎలాగ రాబడి జరిగింది, ఎలాగ దోపిడీ జరిగింది, ఎలాగ దొంగ పని జరిగించబడింది తెలియదు సార్. నాకు తెలియదు సార్. సీసీ కెమెరా ఓపెన్ చేశారు. సీసీ కెమెరా ఓపెన్ చేస్తే మనోడు మద్యము దాగి మనకి డ్రింక్ చేసి పడుకుండిపోయాడు. అది ఆసరిగా దొంగ చూసుకొని దొంగలో పడుకొచ్చి బంగారము ధనమంతా ఎత్తుకెళ్ళిపోయాడు. అవునా రే? నీవు పడుకోవటం వల్లనే, నువ్వు మద్యముతో పడుకోవటం వల్లనే, నువ్వు మద్యముతో పడుకోవడం వల్లనే బ్యాంక్ అంతా దోపిడైపోయింది. సంగమా, నీ కుటుంబంలో నువ్వు సోమవారిగా ఉండిపోతున్నావు. అందుకని నీ పిల్లలకు అనారోగ్యం, అందుకని నీ కుటుంబంలో విచ్ఛిన్నం, అందుకని నీ కుటుంబంలో అసమాధానం ఉంటుంది. కారణం తెలుసా? నీవు పడుకొనిపోతున్నావు, సోమరి ఉంటున్నావు. ఆదివారం మాత్రం బైబిల్ని దులుపుకొని, బైబిల్ చేతిలో పట్టుకొని, తెల్లంగా వేసుకొని పరిగెత్తుకుంటూ పరిశుద్ధమైన దేవా అని మోకాళ్ళ మీద ప్రార్థిస్తాకండి. రోజంతా వారమంతా సోంబేరిగా పడుకుంటావు. నేను వాక్యం మాటలు మెల్లకువగా ఉండుడి. శోధనలో ప్రవేశించబోకున్నట్లు, శోధన మీకు రాకున్నట్లు, శోధనల జీవితంలో నువ్వు పడిపోకున్నట్లు నువ్వు ప్రార్థించు, మెలకువగా ఉండి.
ఆ వాచ్మెన్ ఒక్కడు పడుకోవటం బట్టి దొంగతన బంగారము ధనమంతా కోల్పోయారు. సంఘములో ఉన్న అమ్మ నాన్నలు పడుకోవడం సోంబరిగా ఉండటం, లోక విషయంలో మాత్రము వెలుగుగా ఉంటాము, దేవుని విషయంలో సోంబరిగా ఉండడం బట్టి నీ పిల్లలు, నీ కుటుంబీకులు, నీ జీవితం, నీ ఆశ్రదం అంతా నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఒకవేళ ఆ వ్యక్తి మత్తులు కాకుండా నిలబడి ఉంటే పోలీస్కి కాల్ చేసేవాడేమో, దొంగతనం జరిగేది కాదేమో. ఆ వ్యక్తి తాగవద్దు కాబట్టి, ఆ వ్యక్తి తాగవద్దు పడుకున్నాడు కాబట్టి దొంగలు కొద్ది ఈజీగా అయిపోయింది. సాతాను అలాంటి వాడే. వాడు ఎవరిని మృంగుతున్నా అని ఎదురు చూస్తూ గర్జించు సింహము వలె కాచుకొని చూస్తున్నాడు. ఎవడు సోమరిగా ఉంటాడు, ఎవడు ప్రార్థన పడు కాదు, ఎవడు నిద్రపోతూ, ఎవడు దేవుని పైన ఆసక్తి లేని ఫ్యామిలీ ఏది, ఏ కుటుంబంలో ప్రార్థన లేదో ఆ కుటుంబం వచ్చేవాడు పంజా వేయడానికి రెడీగా ఉన్నాడు. సంగమా, నీ కుటుంబంలో ప్రార్థన ఒక్కటే నేను రక్షిస్తుంది. నీ కుటుంబంలో ప్రార్థన ఒకటి ప్రభువుకు దగ్గరగా నేను బతికింపజేస్తుంది. యేసుక్రీస్తునామములో నువ్వు ప్రభులో జీవించువాడుగా ఉండాలంటే, నువ్వు ప్రభులో బతికేవాడుగా నువ్వు ఉండంటే నీ మోకాళ్ళ ప్రార్థన ప్రాముఖ్యమైన సంగమ జ్ఞాపకం ఉంచుకోవాలా. ఆ వాచ్మెన్, ఆ సర్వీస్ మ్యాన్ కనుక, ఆ సెక్యూరిటీ కనుక పడుకోకుండా ఉంటే తమ్ముడు హలో పడుకోకుండా ఉంటే దొంగతనం అయ్యేది కాదు కదా, రాబరీ ఆగిపోయేది కదా. నీ కుటుంబంలో సాతాను కష్టములు రావడం కారణం నువ్వు ఆత్మీయంగా పడుకున్నావు, నువ్వు ఆత్మీయంగా సోమరిగా మారిపోతున్నావు, ఆత్మీయంగా నువ్వు జారిపోతున్నావు. అందుకే అంటాడు, నేను వచ్చే వేళ ఏ వృక్షము, ఏ మొక్క ఫలించే తీగ వల్ల ఉంటుందో అదే నాకు నా బిడ్డగా, అదే ఫలించే విధముగా, అదే దేదీప్యమానముగా, అదే ఆశ్రదకరముగా, అదే ఫలవంతంగా నేను మారుస్తాను. యేసుక్రీస్తునామములో ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబంలో సమస్య ఆగిపోవాలంటే నువ్వు మెలకువగల జీవితాన్ని ఆరంభించాలి. యేసుక్రీస్తునామములో నీ కుటుంబంలో సమాధానం రావాలంటే నీ కుటుంబంలో మెలకువగల ప్రార్థన జీవితాన్ని ఆరంభించాలి. యేసుక్రీస్తునామములో అమావాస్యకి పౌర్ణమికి ప్రార్థన చేయడానికి నా ఆరోగ్యం బాగలేదు, అమావాస్య వస్తే నాకు బాగోదు, పౌర్ణమి వస్తే నాకు బాగోదు, ఇలాంటి కుంటి సాగుడు కాదు కావాల్సింది మోకాళ్ళ ప్రార్థన. ప్రార్థన 10 కంటే 12కి వచ్చి వాక్యం విని ఆ వాక్యం ఒకటి వింటే చాలులే. నువ్వు పనికెళ్తాడు ఎగ్జాక్ట్ టైం ఫాలో చేయట్లేదా? నువ్వు కాల్కి వెళ్తాడు ఎగ్జాక్ట్ టైంని ఫాలో చేయట్లేదా? తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నువ్వు ఇంటికి ఫంక్షన్ కలర్ టైంని ఫాలో చేయట్లేదా? మరి ప్రార్థనకు మాత్రమే ఎందుకు సమయాన్ని వెంబడలేదు? కారణం నువ్వు సోమరిగా మారిపోయి ఆత్మీయ విషయాలలో. కారణం నీ ఆత్మీయ జీవితంలో సోమతనం ఎక్కువైపోయింది. నీ కాలు బాగోదు, నీ మోకాలు బాగుండవు, నీ నడుములు బాగుండవు, నీ ఆరోగ్యం బాగోదు, నీ జీవితం బాగోదు, అంత అసమాధానమే. కారణం తెలుసా? దేవునికి వాక్యం మాట్లాడుతుంది, వారు మేడ వంచని వారు, వారు మేడ వంచని వారు. వాళ్ళు మోషే క్లియర్ అంటాడు, మోషే దేవుడితో మాట్లాడు, దేవుడు అంటాడు, ఇశ్రాయేలులో మెడ వంచని వారు ఉన్నారు కనుకనే వారు శ్రమల పాలైపోతున్నారు. నీవు నీ జీవితంలో ఆత్మీయ విషయంలో మెడ వంచిన వాడు ఉంటున్నావు కాబట్టి శ్రమల పాలైపోతున్నావు. కొద్దిగా సంపాదించాను కదా సరిపోతుంది అనుకుంటున్నావు, కానీ నీ భవిష్యత్తు తరాలకు ఆశీర్వాదకరంగా భూషణ కిరీటముగా నువ్వు మారలే. యేసుక్రీస్తునామములో హల్లెలూయా. దేవునికి అనాది ప్రణాళిక ఏంటో తెలుసా బిడ్డారా? నువ్వు కూలిపోయిన తీసి బతకడం కాదు, నీ కుటుంబ జీవితము మేలుకరంగా బతకాలా. ఆమేన్. ప్రార్థనకు వస్తావు ఏదో మనసు, మందిరానికి వస్తావు ఏదో చెడ్డ ఆలోచన, మందిరానికి వస్తావు ఏదో తలంపుతూ ఉంటా, వాక్యం చెప్పిన మనసు హృదయంలోకి పోదు, వాక్యం చెప్తుంటే నిద్రపోతూ ఉంటారు కొందరు. ఎప్పుడు సార్ మార్పు కలిగేది? ఎప్పుడు సార్ ఆత్మీయంగా మేలు పొందేది? ఎప్పుడు సార్ ఆత్మీయంగా మెలుగుగల బతుకును అవలంబించేది? మెలుగుగా ఉంటున్నావా? ప్రార్థన చేస్తున్నావు? నీ కుటుంబంలో ప్రార్థనలో ఆగిపోయిందా? ఆరిపోని దేదీప్య మానముగా నీ ప్రార్థన జీవితము ప్రభు సన్నిధిలో, ప్రభు సంఘములో మోకాళ్ళ పైన వెలగాలి. యేసుక్రీస్తునామములో నీ ప్రకారం చెప్పండి, నువ్వు ప్రభువులో బలపరచబడుతుగాక, నువ్వు ప్రభువులో బలపరచబడుతుగాక. ఆయన అంటాడు లూకాసు సువార్తలో 14:38 మీరు మెలకువగా ఉండండి. ఎందుకు? శోభన రాకుండా మెలకువ కలిగి ప్రార్థించండి, మెలకువ కలిగి మొరపెట్టండి, మెలకువ కలిగి నా సంఘానికి రండి అంటాడు యేసయ్య. నువ్వు మెలకువ జీవితాన్ని ప్రక్కన పెట్టి జీవిస్తున్నా,
హల్లెలూయా. నీ బతుకులో మార్పు రావాలా, పెను మార్పు రావాలేస్తున్నామలో. ప్రార్థన అంటే ఒక ఆసక్తి రావాలేస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. ముచ్చట్లు పెడతాం, పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతుంటాం. ఒకడు అంటాడు, సార్ నా నైట్లో కలబడింది, మోడీ కూతుతో నాకు పెళ్ళైందంట, అంతా మొత్తం బంగారంతో నిండిపోయింది నా జీవితం అంతా. వీని బతుకులో తినడానికి పోకు చిప్పలు కానీ మోడీ పెళ్ళైంది సార్. ఫస్ట్ ఎలా మోడీ పెళ్ళైందా? ఫస్ట్ ఆయన కూతురు పెళ్లి చూడడానికి ఫస్ట్ ఒకటి కలబడుతుంది. వాడు ఎక్కడో కార్లు ఉంటాడు, వాడి ముందు మొత్తం కాన్వాయ్, వాడి బ్యాక్ మొత్తం కాన్వాయ్. ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఆపాడు, వాడికి సపరేట్గా ఏంది ఏరోప్లేన్ వచ్చింది, హెలికాప్టర్ వచ్చిన వాడు దాంట్లో ఎక్కాడు. అది పైకి అందరికీ అది హాయ్ ఎట్లా వైనాడు అప్పుడు వస్తాం అయింది. వైనాడులో ఇప్పుడు చాలా వచ్చాయి. వీడు పైకి ఎగిరి హెలికాప్టర్లో అందరికీ బాగా చెప్తున్నాడు, ఏం కాదు ఏం కాదు అని కలబడుతుంది. దిక్కులేదు, సైకిల్ దిక్కులేదు వీనికి. ఈ మాట్లాడి మరి ఇంకో చెప్తాడు, వాడు పక్క నవ్వుతుంటాడు. వాడు అది నా పెళ్ళైందంటన్నా, నా పెళ్ళి ఒక అందమైన అమ్మాయితో పెళ్ళైంది. అబ్బా అలా ఫ్యాన్ మొత్తం అందమే. వీడు బోక్షిప్ బ్లాక్ కలర్, వీడి అందమైన అమ్మాయితో పెళ్ళైంది. ఇలాంటి పనికి మళ్ళీ కలబడతాయి మనకి. దాన్ని మరొక షేరింగ్ చేస్తాం. మళ్ళీ నీకు తెలుసా నాకు ఏం కలబడిందో, నీ కలవడి కాలరా ఆయన అంటాడు. మెలకువ గల జీవితం కావాలి కానీ పనికి మళ్ళీ కళలుగా మనకు కావాల్సిందే. ఎస్, దేవుడు కళ ద్వారా దర్శనంలో దేవుడు మాట్లాడతాడు, కానీ పనికి మళ్ళీ కళలు కాదు. ఒక్కరికి కళ పడిందంటే వాడి జీవితం గమనించాలి, వాడు ఎలాంటి వాడు అని. వాడు ప్రార్థన పరుడా, వాడు వాక్యం లోపడేవాడా, దేవుడి సంఘంలో సరైన విధంగా నిలబడేవాడేనా? అలాంటి వాడితే ఓకే. ఎవరికంటాడు కళ్ళు పడితే సార్ నాకు రాత్రి చూడు కళ్ళు వాడు గుద్దేశాడు, చంపేశాడు, పొట్టేశాడు. సార్ నువ్వు దేవుని బిడ్డ, మర్చిపోక యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పేతురుతో యోహానుతో యాకోబుతో చెప్తున్నాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థించండి. అలా ఉంటేనే మీరు ఏంటి శోధన నుంచి బయటపడతారు. హల్లెలూయా. నీ శోధన జయించే రహస్యం ఒకటే, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆమె చెప్పండి కదా గట్టిగా, ఆమె హల్లెలూయా. నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చేది ప్రార్థన ఒక్కటే. సార్ ఇలాంటి వాక్యాలు చాలా విన్నాం, కానీ మార్పు ఇంకా రాలేదు నీలో. ఇంకా మార్పు రాలేదు. యేసు ఒక మాట అంటాడు, నేను మీతో కూడా ఎంత కాలం ఉండాలా, ఎంతకాలం మీతో కూడా ప్రయాణం చేయాలా, మీరు ఇంకా విశ్వాసంలో భ్రష్టులుగా ఉంటున్నారు అంటాడు యేసు ప్రభు పేతురు, యోహాను, యాకోబుతో. సంగమా, ఎన్నో వాక్యాలు విన్నాం, ఎన్నో ఆత్మీయ మాటలు విన్నాం, కానీ మార్పు కలిగించబడుతుందా? నువ్వు ప్రార్థన పడిగా మారుతున్నావా? దేవుని వాక్యం లోబడగలుగుతున్నావా? ఆత్మీయ మాటలు నీలో వస్తున్నాయా లేదా గమనించాలా? ఒకరితో మాట్లాడేటప్పుడు నీ మాట వైఖరి బట్టి నువ్వు ప్రార్థన పడ్డావా, లేక అహంభావం గల స్త్రీవా, లేక గర్వం గల పురుషుడువా అని అర్థమవుతుంది. దేవునికి మనం చెప్పిన వాక్యం కలిసే వారంలో దేవుని కుమారులు తగ్గించుకొని బ్రతుకుతారు, దేవుని కుమారులు తగ్గించుకొని మాట్లాడతారు, దేవుని కుమారులు వినయంతో ప్రభు భక్తిని మెచ్చుకుంటూ యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. సంగమా సంగమా సంగమా, దేవుడు మాట్లాడతాడు, మెలకువ కలిగి ఉండండి, మెలకువతో ప్రార్థన చేయండి, మెలకువతో దేవుని యొక్క సంఘానికి రండి, మెలకువతో మోకాళ్ళ ప్రార్థన చేయండి, మెలకువతో పౌరుషం కలిగి ప్రార్థన చేయండి అని. మెలకువ కలిచేతం కావాలని. నా పెళ్ళి కావట్లేదు సార్, నాకు ఉద్యోగం రావట్లేదు సార్, నా కుటుంబం అంత అసమాధానం సార్, మా డాడీ ఇంకా తాగుబోతుగా ఉన్నాడు, మా అమ్మ ఇంకా తాగుబోతుగా ఉంది, మా ఇంట్లో ఇప్పుడు గొడవలు అయిపోతున్నా, మా ఇంట్లో ఇప్పుడు అలరైపోతుంది. అయితే నువ్వు మోకాళ్ళ ప్రార్థన మానక చేయు. అవసరానికి దేవానా ప్రార్థన ఉంది, రాత్రి అంతా మొరపెట్టడం కాదు, మానక ప్రభు దగ్గర కన్నీళ్లు విడిచిస్తూ ప్రార్థన చేయి. ఎందుకు? దేవుడు కార్యం జరిగించాడు. సద్దకు మేషకు అబెద్దగో దానుడు కలిసి నలుగురు కలిసి మోకాళ్ళ మీద ప్రార్థించారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. రాజు షావులుని మార్పు చేయడానికి ఈ నలుగురు మోకాళ్ళ మీద ప్రార్థించారు. హనన్యా, మిషాయేల్, దానియేల్, అజర్యా, ఈ నలుగురు మోకాళ్ళ మీద ప్రార్థించారు. దేవా మా కలభావాన్ని తెలియచేయండి ప్రభా అని దేవుడి వారికి బయలుపరిచాడు. దానిలో ఇక ఈ నలుగురు కలిసి ఆ రాజు దగ్గరికి వెళ్ళి, సార్ మీ కళ ఇది, దీని భావం ఇది, బంగారు తల, వెండి ఉదర భాగం, ఇత్తడి నడుము, ఇనుముతో ఉన్న పాదాలు, ఒక పాదం ఇనుము, అరికాలు, ఒక అరిపాదం ఇనుము,
ఒక పాదం మట్టితో ఉంది. దేవుడు చూపించాడు దానియేలుకి, దర్శనం దేవుడు చూపించాడు దానియేలుతో మాట్లాడు. దానియేలు చెప్పాడు, సార్ దేవుడికి అన్నీ ఇచ్చాడు, కానీ ఒక్క రోజు నువ్వు కూలిపోతున్నావు, చిన్న రాజ్యము ద్వారా నువ్వు కూలిపోతున్నావు, నీ మీద శాపము రాబోతుంది. అప్పుడు రాజు అన్నాడు, తమ్ముడు, సార్ వీడు మామూలు మనిషి కాదు, అంత గొప్ప రాజు, ప్రపంచాన్ని పరిపాలించిన అంత గొప్ప బబులోను రాజు నెబుకద్నెజర్ అక్కడ దానియేలు పాపల పైన పడి, ఇతడు దేవుని ఆత్మ గలవాడు, ఇతడు సాధారణమైన మానవుడు కాదు. గడ్డే చప్పట్లు చూపిస్తున్నాం. మళ్ళా ప్రార్థన నీకు ఘనతను తీసుకొస్తుంది, చూపిస్తున్నాం. మళ్ళా ఆమె చెప్పగట్టిగా నీ ప్రార్థన నీ జీవితంలో ఘనత ప్రభావాన్ని తీసుకొస్తుంది, చూపిస్తున్నాం. మళ్ళా దాన్ని ప్రార్థించాల, వారమంతా మొరపెట్టాల, అదే నీ బతుకు దీవెనకరంగా మార్చబడుతుంది. ఇస్తున్నామల్లా ఆమేన్, హల్లెలూయా. సమస్యల్ని, మరణాన్ని, మరణ శాపాన్ని మార్చింది ప్రార్థన ఒక్కటే. ఆమేన్. పడేస్తున్నామలో విజయాన్ని కలిగించింది ప్రార్థన ఒక్కటే. ఆమేన్. పడేస్తున్నామలో దానియేలు పైన పగబట్టి, దానిపైన సాకులు చెప్పి, కుటుంబాలు అబద్ధాలు మోసాలు చెప్పి దానిని సింహాల బోన్లు వేస్తే, దానిని సింహాల బోన్లోకి వెళ్ళి ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. ఏంటి సార్? మొర పెడుతున్నాడు. నాకు శ్రమ వచ్చింది అయ్యగారు ప్రార్థన చేయండి. అమ్మ నా నడుములు లేవట్లే, అయ్యగారు నా మోకాలు రావట్లే, అయ్యగారు నా కళ్ళు కనిపించలే, సార్ నా మెడలో నొప్పి వచ్చింది, నాకు కడుపు పోతుంది. వంద చెప్పలేదో సార్. కుక్కల దార కాదు, సింహాలంట. కుక్కలంటే గవర్నమెంట్ పాటు చేస్తే కుక్కలు తీస్తేమో, సింహాలను ఏం చేస్తా సార్? అర్థమవుతుంది తమ్ముళ్ళు? సింహాల బోన్లో పడ్డప్పుడు కూడా, శ్రమ మరణం తన కళ్ళ ముందు ఉన్నప్పుడు కూడా, ఒక్కసారి కాదు సార్, దానియేలుకి అయింది 3 సార్లు. ఒకసారి రాజాజ్ఞ, ఒకసారి సింహాల బోను, 3వసారి అగ్నిగుండం. హలో, ఎక్కడున్నారు సార్? కొందరికి ఇక్కడ దర్శనాలు చూస్తున్నారు సార్. ఆ దర్శనంలో వెళ్ళిపోవాలి చూస్తున్నారు ఇప్పుడే. ఆమె చెప్పండి గట్టిగా, అర్థమైన స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దానియేలు సింహాల బోన్లో పడ్డాడు, అయినా కానీ నన్ను రక్షించండి అని అడవలా, నన్ను కాపాడండి సార్ అని అడగలా. ఆయనకు తెలుసు నా ప్రభు సింహాల కంటే బలవంతుడు అని. గట్టిగా చప్పట్లు చూపిస్తున్నాం. మళ్ళా నా ప్రభు బలమైన వాడు సింహాల కంటే, నా ప్రభు సింహాలను సృజించిన వాడు నా దేవుడు. గట్టిగా వండే పండించడంలో రాజ్యము, అధికారం, బలము, అధికారము, అభిషేకము నా దేవుడు ఒక్కడే. చెప్ప గట్టిగా వండే పేస్తున్నామలా, అవని చెప్ప గట్టిగా, హల్లెలూయా. ఏదో రాజకీయ నాయకులు ఇలా అంటావేంట్రా? పలిచరండి నీకు. దానియేలు సింహాల బోన్లో కూడా మోకాలు వేశాడు. దేవా, ఇది నీవిచ్చిన జీవితం. దేవుడు సింహాల చెప్పాడు, వాడు నా బిడ్డ, తాకద్దా. ఆమె చెప్పండి కదండి. దానియేలుకు బలం లేస్తారు దావీదులాగా, ఓపెన్ సీక్రెట్. దానియేలుకు సంసోన్ లాగా బలం వేస్తారు సింహాన్ని చీల్చిపెట్టడానికి. కొందరు ఇద్దరు సార్, వాళ్ళ డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా బతుకుతారు. మాదిరి ఏముంది సార్? ప్రార్థన. గట్టిగా అమ్మని చెప్పండి, ఇస్తున్నామని. హల్లెలూయా. సంసోన్ లాగా దానియేలుకు బలం లేదు, సంసోన్ లాగా దానియేలుకి గొప్ప శక్తి లేదు, 1000 మంది తప్పే ఏ బలము దానియేలు లేదు. దావీదులాగా లేదు. ఎలుగుబంటిని చీల్చాడు, సింహాన్ని చంపేశాడు, అలాంటి బలం లేదు. గొర్రెలను చంపాడు, అలాంటి బలం లేదు. దానియేలుకి ఒక్కటే జ్ఞానం. ఏ జ్ఞానం అంటే అది? ప్రభువుతో సహవాసము. నాని అని పని తీసుకునిరా, ప్రభువుతో సహవాసము చేసే జ్ఞానం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకే జ్ఞానం వస్తారు. అప్పుంటే సార్, ఆ పని వస్తే నా పంతా కథ, ఆ పని వస్తే నాకు ఒక ఆయన చెప్పాడు, అయ్యగారు ఆ పని వస్తే బీరంగులు నాకు ఇల్లు వచ్చినట్లే. ఏంటి సార్? ఆ పని వస్తే బీరంగులు నాకు అన్నం పెట్టలే. ఆ పని వస్తే నాకు బీరంగుడిలో చెప్పండి స్థలం వచ్చినట్లే. ఒక ఆయన చెప్పాడు, సార్ ఆ పని ఒకరికి వస్తే అప్పంతా పోయినట్టే. ఒక ఆయన చెప్పాడు, సార్ ఆ పని వస్తే నాకు కొడుకు పెళ్ళి హుందాగా తీసి పడేస్తాను. ఆ పని బాబు, ఆ పనికి కర్త కర్మ క్రియ, ఒకరిని హెచ్చిండు, ఒకరిని తగ్గిండు. ఎవరి కోసం అంట?
యెహోవా అవసరం గట్టిగా పెట్టేస్తున్నామలో. నువ్వు ఆ యెహోవా దగ్గర ప్రార్థన చేయి, మోకాల మీద వచ్చి మొరపెట్టేస్తున్నామలో. ఆమె చెప్పండి అమ్మ వెనకవారు అలాగైపోతారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గంభీరంగా హల్లెలూయా. ప్రార్థించండి ప్రియులారా. నీ ప్రార్థన నీ కుటుంబం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, విజయ పేరు మోగించే విధంగా మారుస్తుంది యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు ప్రార్థన చేయండి, కా పని రావాలా? అయ్యగారు ప్రార్థన